శ్రీమాత్రే నమః. శివదుర్గ ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఇవాళ మనం హనుమంతుడి గురించి తెలుసుకుందాం. చాలా మందికి హనుమంతుడు ఇంకా బ్రతికే ఉన్నాడా? ఈ డౌట్ మనలో చాలా మందికి ఉండవచ్చు. మన పురాణాలు హనుమంతుడు చిరంజీవిగా ఉన్నప్పటికీ ఈ భూమిపైనే బ్రతుకుతున్నాడని చెబుతున్నాయి. అయితే హనుమంతుడిని ఎవరైనా చూశారా? హనుమంతుడు బ్రతికి ఉంటే ఆయన ఎక్కడున్నారు? ఇలాంటి రహస్యాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా హనుమంతుడి గురించి కొన్ని రహస్యాలు వింటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. రామరావణ యుద్ధంలో కూడా దీని ప్రస్తావనలు హనుమంతుడి గురించి ఎక్కడా కనిపించవు. త్రేతాయుగం నుంచి కలియుగం వరకు హనుమంతుడు ఇప్పటికీ మన చుట్టూనే ఉన్నాడు. అలాగే హనుమంతుడి జీవితంలో కూడా అనేక మార్పులు జోడించబడ్డాయి. ఈ రోజు వీడియోలో మనం హనుమంతుడి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హనుమంతుడు త్రేతాయుగంలో శివుడు ఆంశతో వాయుదేవుడి వరంతో అంజనా కేసరులకు జన్మిస్తాడు. శివుడి యొక్క రుద్రాంశవడంతో చిన్నతనం నుంచే హనుమంతుడిలో అపార శక్తులు ఉండేవి. ఒకసారి హనుమంతుడు బాగా ఆకలిగా ఉండటంతో చెట్ల మధ్యలో నుంచి ఎర్రగా కనిపిస్తుంది అని సూర్యుడిని చూసి పండే అనుకుని దాన్ని తినడానికి పైకి ఎగురుతాడు. అది చూసిన ఇంద్రుడు సూర్యుడు లేకపోతే ప్రపంచమంతా చీకటి అవుతుందని తన వజ్రాయుధంతో హనుమంతుడిని కొడతాడు. ఆ దెబ్బకి హనుమంతుడు నేల మీద పడతాడు. అది చూసిన వాయుదేవుడు చాలా కోపంతో వాయు దిగ్బంధం చేస్తాడు. వాయు దిగ్బంధనం చేసి భూమి మీద ఏ జీవి బతకదని ఇంద్రుడు భయపడి దేవతలంతా కలిసి వాయుదేవుడి దగ్గరకు వస్తారు. ఇంద్రుడు వాయుదేవుడు క్షమాపణ చెబుతాడు. దానికి శాసించి వాయుదేవుడు గాలిని విడుదల చేస్తాడు. దేవుళ్ళందరూ కలిసి ఎన్నో వరాలు ఇస్తారు. పుట్టుకతోనే శక్తివంతుడైన హనుమంతుడు దేవతలంతా వరాలిచ్చేసరికి మరింత శక్తివంతుడు అవుతాడు. సూర్య భగవానుడి దగ్గర శిష్యుడిగా చేరి సకల విద్యలు నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత సూర్య భగవానుడి అంశతో జన్మించిన సుగ్రీవుడి సైన్యంలో చేరి అతనికి సహాయంగా ఉంటాడు. కానీ వాళ్ళ చేతిలో ఓడిపోయిన సుగ్రీవుడికి అపార శక్తి గల హనుమంతుడు శ్రీరాముడు వచ్చే వరకు ఏమీ చేయలేకపోతాడు. ఎందుకంటే వాళ్ళని ఓడించే శక్తి అనుమతులు ఉన్నప్పటికీ చిన్నతనంలో చేసిన అల్లరి పనుల వల్ల అంటే వనంలో తపస్సు చేసుకుంటున్న మునులను ఆట పట్టించేవాడు. వారి తపస్సును భగ్నం చేసేవాడు. అది చూసిన మునులు కోపంతో నీలో ఉన్న ఆ అపారమైన శక్తి వల్లే కదా నువ్వు ఇలా చేస్తున్నావని అతనిలో ఉన్న శక్తిని అనుమతిని తెలియకుండా చూపిస్తారు. నీ శక్తులు తిరిగి పొందాలంటే లోక కళ్యాణం కోసం సహాయం చేసినప్పుడు ఎవరైనా నీ శక్తుల గురించి గుర్తు చేస్తే అప్పుడు నీలో ఉన్న అతీత శక్తులు గుర్తుకు వస్తాయి అని చెబుతారు. మునులు ఆ కారణం చేత హనుమంతుడు సాధారణ వారనుడిగా జీవిస్తాడు. అందువల్లే వారితో యుద్ధం చేయలేక శ్రీరాముడికి సహాయం కోరుతాడు. శ్రీరాముడికి సహాయం చేయటంలో సీతమ్మ జాడకై వానరులంతా కలిసి హనుమంతుడు శక్తి సామర్థ్యాలు గుర్తు చేస్తారు. అలా హనుమంతుడు తిరిగి తన శక్తిని పొందుతాడు. రామరావణ యుద్ధంలో సహాయం చేస్తాడు. హనుమంతుడికి వివాహం జరిగిందా అంటే జరిగిందనే చెప్పాలి. హనుమంతుడు సూర్య భగవానుడి దగ్గర సకల విద్యలు నేర్చుకుంటాడు. అందులో 9 వ్యాకరణాలు కూడా నేర్చుకోవాలనుకుంటాడు. కానీ ఈ వ్యాకరణాలు నేర్చుకోవాలనుకుంటే వారికి పెళ్లి ఉండాలి. పిల్లల్ని వాళ్లకు మాత్రమే వాటిని నేర్పిస్తారు. ఆ కారణం చేత హనుమంతుడికి సూర్య భగవానుడు తన వచ్చు నుంచి ఒక కుమార్తెను సృష్టిస్తాడు. ఆమె పేరు వచ్చేలా ఆ తర్వాత సూర్యుడు నువ్వు తప్ప ఆమెను ఎవరు పెళ్లి చేసుకోరని గురుదక్షిణగా ఆమెను పెళ్లి చేసుకోవాలని హనుమంతుడిని కోరతాడు. దానితో హనుమంతుడు స్వేచ్ఛను పెళ్లి చేసుకొని 9 ఆ కారణాలను నేర్చుకుంటాడు. హనుమంతుడికి ఒక పుత్రుడు కూడా ఉంటాడు. అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? హనుమంతుడు లంకా దహనం చేసిన తర్వాత తన తోకకి అంటుకున్న నిప్పులు ఆర్పడానికి సముద్రంలోనికి దూకుతాడు. ఆ సమయంలో హనుమంతుడి శరీర భాగం అలసిపోయి తన శరీరం చెమటతో ఉంటుంది. ఆ చెమట చుక్కలు సముద్రంలో పడతాయి. ఆ చెమట చుక్కలను సముద్రంలోని ఒక చేప ఆహారంగా తింటుంది. ఆ కారణంగా ఆమె గర్భవతి అవుతుంది. ఆమెకు పుట్టిన బిడ్డ మకరధ్వజ. ఈ మగధీరుడు సగం కొద్దిగా సగం చేపగా రూపంలో మనిషి రూపంలో ఉంటాడు.
మైరావణుడు రామలక్ష్మణులను ఎత్తుకెళ్ళినప్పుడు అతనితో యుద్ధం చేసినప్పుడు మకరధ్వజుని కలుసుకుంటాడు. హనుమంతుడికి పుట్టిన తర్వాత తన తల్లి అంజనాదేవి హనుమంతుడితో ఇలా చెబుతుంది. హనుమ, నువ్వు పుట్టింది ఒక వ్యక్తి సహాయం చేయటం కోసం అంటుంది. దానికి హనుమంతుడు, ఎవరమ్మా ఆయన, అతన్ని ఎలా గుర్తుపట్టాలి అని అడుగుతాడు. అప్పుడు అంజనాదేవి, నువ్వు ఆయన్ని గుర్తుపట్టాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు ఆయనే నిన్ను గుర్తుపడతాడు. రావణుడు సీతమ్మను అపహరించినప్పుడు రామలక్ష్మణులు సీతామాతను వెతుకుతూ కిష్కిందకు వస్తారు. అప్పుడే హనుమంతుడు రాముడిని మొట్టమొదటిసారిగా చూస్తాడు. రామలక్ష్మణులు శ్రీరాముణ్ణి హనుమని గుర్తుపట్టి హనుమా అంటాడు. హనుమంతుడు తనకు దొరికిన నగలను రామలక్ష్మణులకు చూపెట్టి రామ కార్యానికి సహాయం చేస్తాడు. ఇప్పటికీ చాలా మంది హనుమంతుడంటే ఒక వానరుడు, ఒక కోతి అని నమ్ముతారు. కానీ మనం మహర్షి వాల్మీకి రామాయణం సరిగ్గా ధ్యానం చేస్తే అతను సాధారణ కోతి కాదని, వేరే జాతికి చెందినవాడని మనకు తెలుస్తుంది. సంస్కృతంలో కోతులకు కోతి అనే పదాన్ని ఉపయోగిస్తారు. కోతికి కాఫీ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఈ విధంగా కోతులు ఒక జాతిగా మారాయి. మరియు ఇప్పుడు కొత్త అధ్యయనాలలో 2 నుంచి 3 లక్షల సంవత్సరాల క్రితం అనేక జాతులు ఉన్నాయని నిరూపించబడింది. అలాంటి ఒక జాతికి చెందిన అస్థిపంజరాన్ని కనుగొన్నారు. అదేవిధంగా మానవులు, ఇతర జాతులు కూడా ఉండేవి. క్రమంగా కాలం మారే కొద్దీ చాలా వరకు అంతరించాయి. శ్రీరాముడంటే హనుమంతుడు, హనుమంతుడంటే శ్రీరాముడు. శ్రీరాముడిని తన గుండెల్లో దాచుకున్న గొప్ప భక్తుడు హనుమంతుడు లాంటి భక్తుడు ముల్లోకాలు వెతికినా ఉండరు. హనుమంతుడు శ్రీరాముణ్ణి భక్తుడిగా, సేవకుడిగా ఉండటానికి చాలా రకాలుగా చెబుతాడు. అంటే గతంలో ఒకసారి శివుడికి విష్ణువుకు సహాయం చేస్తాడు. దాని కృతజ్ఞతగా శివుడు విష్ణువుకు సేవ చేసుకుంటానని చెప్పాడు. అందుకు రామాయణం కాలంలో శివుడు హనుమంతుడిగా పుట్టి రాముడి అవతారంలో ఉన్న మహావిష్ణువుకు సేవ చేసుకున్నాడని, భక్తుడుగా అయ్యాడని అంటుంటారు. కానీ రామాయణాన్ని మనం చదివినప్పుడు మనకి ఏమి తెలుస్తుందంటే, రాముడిలో ఉన్న ధర్మం, అతని సంకల్పానికి హనుమంతుడు అంత వీరభక్తుడిగా మారాడని, రాముడంటే ప్రాణమిచ్చే హనుమంతుడు ఒకసారి రాముడితో యుద్ధం చేస్తాడు. ఇది విని మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ హనుమంతుడికి రాముడికి యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి అయోధ్య సభలో దేవుడు గొప్పవాడా, దేవుడు నామం గొప్పదా అని చర్చ జరుగుతుంది. అది నిరూపించడానికి నారదుడు ఒక పథకం వేశాడు. కాశీరాజైన యాయాతి దగ్గరికి వెళ్ళి ఒక సహాయం చేయమని నారదుడు అడుగుతాడు. వెంటనే ఆ రాజు ఒప్పుకొని ఆ సహాయం ఏంటో అడుగుతాడు. దానికి నారదుడు అయోధ్యకు వెళ్ళిన తర్వాత విశ్వామిత్రుని పట్టించుకోకుండా మిగిలిన వారిని గౌరవించమని చెబుతాడు. దాంతో ఆ రాజు విశ్వామిత్రుని తప్ప అందరినీ గౌరవిస్తాడు. అది చూసిన విశ్వామిత్రుడికి పట్టలేనంత కోపం వస్తుంది. రాముడిని పిలిచి సూర్యాస్తమం అయ్యేలోపు యాయాతి రాజు తల తెచ్చిన కాలు మీద పెట్టమని చెప్పాడు. అయితే రామభక్తుడైన యాయాతి భయపడి తాను ఎలాంటి తప్పు చేయలేదని హనుమంతుడిని విన్నవించుకుంటాడు. అప్పుడు హనుమంతుడు తనని రక్షిస్తానని యాయాతాకి మాటిస్తాడు. కానీ శ్రీరాముడు మాత్రం విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞ ప్రకారం యాయాతిని తనకు అప్పగించమని హనుమంతుడిని ఆదేశిస్తాడు. కానీ హనుమంతుడు మాత్రం యాయాతి కాపాడుతానని మాటిచ్చానని, అవసరమైతే తన ప్రాణాలకైనా ఇస్తానని అనేసరికి ఇవ్వలేనని రాముడితో అంటాడు. దాంతో కోపగించుకొని రాముడు హనుమంతుడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. హనుమంతుడు మాత్రం ఎలాంటి ఆయుధం లేకుండా రాముడిపై తన భక్తిని ఆయుధంగా చేసి ఎదురు నిలుస్తాడు. రాముడు తన బాణాలను ప్రయోగిస్తాడు. కానీ హనుమంతుడికి భక్తి ముందు రామ బాణాలు ఏమీ చేయలేకపోతాయి. శక్తి కంటే భక్తికి బలమని, రాముడి కంటే రామనామం ఎంతో శక్తివంతమైనదని హనుమంతుడు నిరూపిస్తాడు. రామాయణం తర్వాత రాముడు అయోధ్యను విడిచి వెళ్ళిపోతాడు. అప్పుడు హనుమంతుడు ఎక్కడికి వెళ్ళాడని చాలా మంది కూడా తెలీదు. కానీ ప్రపంచంలో వివిధ నాగరికతలను పరిశీలిస్తే హనుమంతుడికి సంబంధించిన ఆధారాలు మనకు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. చైనాలో కూడా పురాతన కాలం నాటి మంకీ గాడ్స్లు మరియు కథలు చెప్పబడ్డాయి. అయితే అక్కడి ఆయుధాలు కొంత భిన్నంగా చూడొచ్చు. అమెరికాలో కూడా మంచిగా పూజిస్తారు.
అడవుల్లో శాస్త్రవేత్తలు వాటిని కనుగొనడానికి ప్రయత్నించినప్పుడు వారు పురాతన కాలం నాటి దేవాలయాలు కనుక్కున్నారు. ఇక్కడ గోడలపై కోతి దేవుడి విగ్రహాలు చాలా ఉన్నాయి. హనుమంతుడిని ఎంత పోలి ఉన్నాయో కూడా మనం చూడొచ్చు. హనుమంతుడిని మనం చాలా రకాల పేర్లతో పిలుస్తాం. హనుమాన్, శ్రీ ఆంజనేయ, బజరంబలి, మహాబలి, వీరాంజనేయ, ఇలా 108 పేజీలు ఉన్నాయి. వారి ప్రతి పేరును వేరే వేరే అర్థాలు ఉన్నాయి. హంపీలోని ఋష్యమూక గ్రామం సమీపంలో ఉన్న కొండను మాత్రమే పర్వతం అని పిలుస్తారు. హనుమంతుడు మాత్రం పర్వతం ఆశ్రమంలో జన్మించాడని చెబుతారు. శ్రీరాముడు పుట్టకముందే హనుమంతుడు జన్మించాడు. హనుమంతుడు చైత్రమాసంలోని శుక్ల పూర్ణిమ రోజున జన్మించాడు. నేటికి ఆ ప్రదేశంలో హంపి సమీపంలో అలాగే భద్రపరచబడ్డాయి. భక్తుల దర్శనం కోసం అక్కడికి వస్తారు. శ్రీరాముడు హనుమంతుడికి ఒక వరం ఇస్తాడు. తాను తదుపరి బ్రహ్మ అవుతానని, ఆ బ్రహ్మ 100 సంవత్సరాల జీవితం తర్వాత అతని మోక్షాన్ని పొందుతాడని, అతని స్థానంలో కొత్త బ్రహ్మ వస్తాడని. ఈ సమయంలో మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మనకు 1 సంవత్సరం అంటే బ్రహ్మకు 1 రోజుతో సమానం. అతని జీవితం మన రోజుల కంటే చాలా ఎక్కువ. బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల సమయం పూర్తయ్యేలోపు 1000 మిలియన్ల సార్లు విపత్తు ఉంటుంది. ఆ తర్వాత ఈ బ్రహ్మ కూడా మోక్షాన్ని పొందుతాడు మరియు హనుమంతుడు బ్రహ్మ అవుతాడు. గడ్డం విరిగినందున హనుమంతుడిని పిలువబడ్డాడు. అదేవిధంగా అతని తండ్రి దేవుడు కాబట్టి అతని పవనపుత్ర అని పిలుస్తారు. ఈ విధంగా అతనికి 108 పేర్లు వచ్చాయి. అయితే అందులో 12 పేర్లు మాత్రం అత్యంత ప్రత్యేకమైనవిగా చెప్పబడ్డాయి అని మారుతి, అంజని, పుత్రకేసరి, నందన్, హనుమాన్, పవంపుత్ర, శంకర, బజరంగబలి, కాఫీ శ్రేష్ఠ, వానరయుత్పత్తి, రామదూత, పంచముఖి, హనుమాన్ మరియు ఇవి అనుమతుల గురించి కొన్ని రహస్యాలు. ఇందులో మీకు తెలిసి ఉండవచ్చు. మరికొన్ని మన పురాణాల గురించి ఎన్నో విషయాలు మీకు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే హనుమంతుడి యొక్క చరిత్రను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాము. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.